ఇంతకుముందు క్రీస్తు జననం ఎందుకులో యోసేపు మరియలు అప్రధాన్య పట్టణమైన నజరేతులో పెరిగి పెళ్లి కొరకు ఒకరికొకరు ప్రదానం చేయబడ్డారు. సుదీర్ఘంగా నిరీక్షించిన ఆ రోజు రాకంటే ముందు గాబ్రియేలు దూత మరియాతో దేవుని కుమారునికి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. యోసేపు మొదట మరియను విడనాడాలని అనుకున్న స్వప్నం ద్వారా దేవదూత ఉపదేశం పొందిన తర్వాత తాను ప్రదానం చేసుకున్న మరియను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఇప్పుడు రోమా పన్నుల కొరకు నమోదు చేసుకోవలసిందిగా శాసనం విడుదల కాగా భార్యాభర్తలిరువురు యోసేపు స్వగ్రామమైన బెత్లెహేముకు పయనమయ్యారు. ఇప్పుడు క్రీస్తు జననం ఎందుకు రెండవ భాగం, అస్థిరమైన లోకంలో స్థిరమైన శాంతి. మనకి బాగుంటుంది సరేనా? సరే. మనం వెళ్దాం, మనకి బాగుంటుంది సరేనా? మరియా యోసేపులు వేసే ప్రతి అడుగు, తిరిగే ప్రతి మలుపు వారిని వారి ఏకైక ప్రశాంత నివాసానికి దూరంగా తీసుకువెళ్లడం మొదలుపెట్టింది. నజరేతులో వారికి బాగా అలవాటైన వాటి నుండి వారు నెమ్మదిగా దూరం కాసాగారు. మరియా యోసేపులు బెత్లెహేం నుండి సుమారు 90 మైళ్లు ప్రయాణం చేశారు. వారి మార్గంలో కఠినమైన ప్రమాదకరమైన లోకాన్ని వారు ఎదుర్కొనుండొచ్చు. నీళ్ళివ్వు. అస్సలు బాగోలేవు, మీ అందరిలాగే ఉన్నాయి. పద వెళ్దాం. లోకమసలే మాత్రం గుర్తించని ప్రతి మానవుని గమ్యస్థానాన్ని సమూలంగా మార్చివేసిన ఆ జననానికి బెత్లెహేం ఆతిథ్యమిచ్చింది. చిన్న గ్రామమైన బెత్లెహేం వైపే అందరి దృష్టి పడింది. ఎన్నో ఏళ్ల తర్వాత రబ్బీలు జ్ఞాపకం చేసుకున్నారు. పండితులు ఆ గ్రామాన్ని గమనిస్తూ ఉన్నారు. మిగిలిన వారు దాన్ని గుర్తించకుండానే దాటిపోయారు.
ఆ అద్భుతమైన రోజున ఓ వడ్రంగివాడు అతడి కాబోయే భార్య కోలాహలంగా ఉన్న ఆ పట్టణంలోకి అలసిపోయి అడుగుపెట్టినప్పుడు ఈ ప్రపంచం శాశ్వతంగా మారబోతుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. దీనికెంత? తాజా బ్రెడ్. దయచేసి ఇది పట్టుకో. తీసుకో. లేరు, ఇక్కడ ఎవరూ లేరు. మరియా యోసేపులు బెత్లెహేం ద్వారాల వద్దకు చేరుకున్న దృశ్యాన్ని ఎవరైనా ఊహించవచ్చు. యాత్రికులు వారి బస కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాపారులు వారి పాత్రల్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆహారాన్ని, బసను కనుగొనడానికి బెత్లెహేంలోని గొప్పవారు మరియు పేదవారు వారి వారి ప్రయత్నాలను చేస్తున్నారు. ధన్యవాదాలు. వద్దు, వద్దు, వద్దు. యోసేపు బస దొరికితే ఎంతో సంతోషిస్తాడు. మరియా దైవకుమారుణ్ణి ఏ క్షణంలోనైనా ప్రసవించవచ్చు. ఈ క్రమంలో వారొక ఆశ్రయం కనుగొనడం కోసం గాలించడం మొదలుపెట్టారు. నేను ఉండడానికి స్థలం కోసం చూస్తున్నాను. వెళ్ళి పక్కన ప్రయత్నించండి. అయ్యా, వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. దయచేసి. ఏంటి, నా దగ్గర ఎవరికి గది లేదు. అయ్యా,
నా దగ్గర ఎవరికి గది లేదని చెప్తున్నాను కదా, వినండి. వెనక్కి వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. తమ మధ్యలో మెస్సయ్య జన్మించబోతున్నాడని గుర్తించే తీరిక లేకుండా పాపంతో పూర్తిగా నిండియున్న ప్రపంచపు దృశ్యాలను, ధ్వనులను మరియ గమనిస్తూనే ఉంది. తన కుమారుడు దేవుడి కుమారుడని పిలువబడతాడని మరియకు తెలుసు. రక్షకుడైన యేసు ఆ రోజున నిశ్శబ్దంగా అరుదించనున్నాడు. ఏమండి 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 మీ వద్ద గది దొరుకుతుందా? ఏ గదైనా సరే, ఏదైనా. హే మరియా, మనకి గది దొరికినట్టే. నిజంగా? ఒక సత్రం కనిపించింది, అది మనకు బాగుంటుంది అనిపించింది. సరే. మనకు బాగుంటుంది, సరేనా? రా, మనం వెళ్దాం. మనం గదిని చూద్దాం. మనకి గది దొరికినట్టే. ప్రజలారా, ఇళ్లకు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నేను మీకోసం ఏమీ చేయలేను. తప్పు, త్వరగా వెళ్ళి ఇక్కడి నుంచి. నీకే చెప్పేది, జరగ, వెళ్ళి ఇక్కడి నుంచి. లేదు లేదు. హే, మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు మన్నించండి. నేను నా భార్య ఈ రోజంతా ప్రయాణించి ఇక్కడికి వచ్చాం. మాది ఈ గ్రామం కాదు, మేము నజరేతు నుంచి చూస్తున్నాం. ఆమె గర్భవతి, ఆమె ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఏదైనా గది కోసం చూస్తూ నేను వచ్చాను. నేను వడ్రంగిని, దయచేసి. యేసు విలాసవంతమైన సత్రంలో కాక అంతగా శుభ్రంగా లేని పశువుల శాలలో జన్మించడం ద్వారా ఈ లోకానికి రావాలని పరలోకం నిర్ణయించింది. ఈ ఘట్టం గురించి అప్పటికప్పుడే ఎవ్వరికీ తెలియలేదు. ఇది మానవ చరిత్రలో నిర్ణయాత్మక క్షణం. ఆయన జనన స్థానం మరియు పరిస్థితులు దేవునిచే ముందుగానే ఏర్పాటు చేయబడ్డాయి. సృష్టికర్త దేవుడు కోలాహలంగా ఉన్న పరిస్థితుల నడుమ నిశ్శబ్దంగా ఈ లోకంలోనికి అర్థించాలనుకున్నాడు. నివాసం లేని జీవితంలో జననానికి స్థానం లభించకపోవడం కూడా ఒక భాగమే. ఈ మానవాళిచే తృణీకరించబడబోతున్న తనను, తన జననాన్ని అంగీకరిస్తూ యేసు ఈ లోకానికి దృఢమైన చెక్కు చెదరని ప్రేమ సందేశాన్ని పంపాడు. మన వద్ద ఆయనకు స్థలం లేదు, కానీ ఆయన దిక్కులేని వాడు కాడు. ఒకరోజు ఆయన పరలోకపు ద్వారాలు తెరుస్తాడు. తద్వారా అందరూ దానిలోనికి ప్రవేశించొచ్చు.
వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రభువు తానే ఒక సూచక క్రియను మీకు చూపును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కరును. అతడికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఈ మాటకు దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానుయేలు. యోసేపు మరియలు శిశువైన క్రీస్తును మొదటిసారి చూసిన ఆ క్షణాన్ని ఒక్కసారి ఊహించండి. ఎంత ప్రాముఖ్యమైన క్షణమది. అనంతరూపి అయిన దేవుడు తృణప్రాయులైన మానవుల మధ్యలో నివసించడానికి అపరిపూర్ణుల మధ్య పరిపూర్ణుడిగా వచ్చాడు. ఈ భూమి పట్టజాలని వ్యక్తి ఈ భూమిపైకి రావడంతో ఈ భూమిని సృజించింది ఆయనే గనక ఈ లోకం పులకించింది. ఈ శిశువు సామాన్యుడు కాదని వారికి తెలుసు. దేవదూత అతడి గురించి ప్రకటించింది. అతడి గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి. మరే బిడ్డ ఈ విధంగా గర్భంలో పడలేదు. ఈ కన్యక ప్రసవం ఓ అద్భుతం. యేసు పుట్టాడు. మెస్సయ్య ఏతెంచాడు. లోకరక్షకుడు అవతరించాడు. ఆ రాత్రి బెత్లెహేంలో ఈ అత్యద్భుతమైన సంఘటన జరిగినప్పుడు కొత్తగా జన్మించిన రాజుకు ముందుగా ఎవరు నమస్కరించారని మీరంతా అనుకుంటున్నారు? లోక చక్రవర్తుల, యాజక ప్రవక్తల, సైనికుల లేక వేద పండితుల? కాదు. ఈ ఘనత సమాజంలో అందరి చేత తృణీకరించబడిన వారైన బెత్లెహేముకు వెలుపల తమ మందను కాచుకుంటున్న బీద గొర్రెల కాపరులకు దక్కింది. వారు అత్యంత దీనులు, స్థానికులచే తృణీకరించబడిన వారు. వారి శరీరం ఎల్లప్పుడూ చెమటచే మెరుస్తూ ఉంటుంది. వారి వస్త్రాలు జంతువుల పొలంలోని వాసనను విరజిమ్ముతూ ఉంటాయి. కనీస నాగరికత లేని పామరులు వారు. బైబిల్లో ఎక్కడా లేని పేర్లు వారికున్నాయి. వారి పేర్లు ఏమైనప్పటికీ మానవ చరిత్రలోని అత్యంత సంతోషకరమైన రోజున వారు తొలి అతిథులుగా నిలిచారు. వారు భూమిపై గౌరవం ఉన్నవారు కాదు. అయితే ఈ రాత్రి మాత్రం వారు పరలోకం నుంచి ప్రత్యేక గౌరవం అందుకున్నారు. ఆ దీన కాపరులకు ఆ సాయంకాలం జరిగిన అద్భుతాన్ని ఒక్కసారి ఊహించండి. ఒక క్షణాన ఆకాశం నల్లగా మారి వారి ఆలోచనలో అంధకారమై ఉండొచ్చు. కానీ ఆ తర్వాతి క్షణమే వారి జీవితాల్లో శాశ్వత మార్పు జరిగింది. వారి జీవితాల్లో వారు ఎన్నటికీ మర్చిపోలేని, మరెప్పుడూ రాని సందర్శనను వారు పొందబోతున్నారు. నాకు తెలీదు. ఎవరు నువ్వు? ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున
వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోగు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. అయితే మనం వెళ్దాం. మీరు దేవదూతలు చెప్పింది విన్నారు కదా, మనం బెత్లెహేంకు వెళ్దాము. నాన్న మాతో రా. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్లి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్లి శిశువుని చూచిరి. ఈ సాధారణ వ్యక్తులు దూతలు వారికిచ్చిన సూచనలు అనుసరించారు. అసంఖ్యాక క్రైస్తవ తరాలు ఆరాధించడానికి మక్కువ చూపే ఆ శిశువైన క్రీస్తు ఆరాధన అనుభవం పొందడానికి వారు బెత్లెహేంకి పయనమయ్యారు. తన కుమారుడి జీవితమంతటికీ తగిన స్వరాన్ని, సందేశాన్ని సిద్ధం చేయడానికి అన్నట్టు ఆయన్ను చూసి ఆరాధించడానికి, సంబరాలు చేసుకోవడానికి దీనులైన గొర్రెల కాపరులను తొలి అతిథులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయనను నిరాడంబరంగా దర్శించడానికి సామాన్యులను, ఆడంబరంగా దర్శించడానికి జ్ఞానులను ఆహ్వానించాడు. ఎందుకంటే ఆ క్షణం నుంచి అన్ని దారులు ఆ పశుల తొట్టి వైపుకు, శిశువైన క్రీస్తు వద్దకు దారితీయనున్నాయి. అక్కడున్న ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మీరు నా వ్యాపారాన్ని నష్టపరుస్తున్నారు. బయటికి వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. వెళ్ళండి ఇక్కడ నుంచి. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి.
చిన్నోడా ఏం ఆలోచిస్తున్నావు? అద్భుతం. ఆ గొర్రెల కాపరులు పశువుల శాల నుంచి బయలుదేరి బైబిల్లో ఉన్నట్టుగా వారి మార్గంలో కలిసిన వారందరికీ వారికి జరిగిన సంగతులను తెలియజేశారు. వారి జీవితాలిక సాధారణంగా ఉండబోవడం లేదు. వారికి ఆకాశం ఇక ఎప్పుడూ నల్లగా కనిపించదు. వారు రాత్రిళ్ళు తమ గొర్రెలను కాస్తూ ఉండగా తమకు పైవాడు వారిని కాస్తూ ఉన్నాడని వారికి అర్థమైంది. మెస్సయ్య జన్మించాడు. అయితే ఇంతటితో కథ ముగియలేదు. అద్భుతం జరగబోతుంది. క్రొత్తగా జన్మించిన రాజు సుదూర ప్రాంతాల నుండి రాజులను ఆకర్షించాడు. సశేషం తదుపరి క్రీస్తు జననం ఎందుకులో. ఈరోజు కార్యక్రమాన్ని చూసినందుకు ధన్యవాదాలు. క్రీస్తు పుట్టుక గురించి, మొదటి క్రిస్మస్ గురించి, డాక్టర్ జెర్మియా గారు ఇచ్చిన సందేశం గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు, యేసు క్రీస్తును గురించి, ఆయన ఇచ్చే నిరీక్షణ గురించి మరింత తెలుసుకోవాలని మీకు ఆసక్తి ఉన్నట్లయితే డాక్టర్ జెర్మియా మీతో ఉచిత వనరును పంచుకోవాలనుకుంటున్నారు. నీ మహా గొప్ప మలుపు అనే ఒక చిన్న పుస్తకం క్రీస్తుతో మీ సంబంధాన్ని ప్రారంభించడంలో మీకు సహాయపడుతుంది. ఈ రోజు మీరు టర్నింగ్ పాయింట్ ని సంప్రదించినట్లయితే ఈ పుస్తకం మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది.